న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మ భగవాన్ ఆకారంతో వధువు వరుణ్ణి అలంకరణ చేసి అరటి ఆకుల తోరణాలతో అలంకరించి కళ్యాణ గడల్ని తలపించేటట్లు పట్టు వస్త్రాలతో అమ్మ భగవాన్లకు ధరించి పూలమాలతో అలంకరించి వేద మంత్రాలతో సన్నయి వాయిద్యాలతో పెళ్లి పందిరి అంతా శోభాయమానంగా అంగరంగ వైభవంగా ముస్తాబైంది. పసుపు కుంకుమతో దిద్దిన పవిత్ర తాలిబొట్టుని వధువు మెడలో 3 ముళ్ళు కట్టి మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు ఇచ్చి భోజనాలను ఏర్పాటు చేశారు. సార్ చూడండి. కళ్ళకద్దుకోండి. హర హర పార్వతీపతయే హర మహాదేవ. ఓకే, మళ్ళీ మీరు కింద నాగవలీలరేణుక్తాగుమైతం తాంబూలం ప్రతిగృహ్యతాం. అమ్మ భగవాన్ శరణం. నా పేరు సత్యానంద శర్మ, అది కొత్తగూడెం. ఈరోజు అమ్మ భగవాన్ కళ్యాణం సందర్భంగా మేమందరం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. కొత్తగూడెంలోని రామాంజనేయ కాలనీలో ఈ రాములవారి ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో ఈ యొక్క కళ్యాణం వైభవంగా చేసుకోవడం జరిగింది. జూన్ 9 అనేది అమ్మ భగవాన్ యొక్క కళ్యాణ దినోత్సవం. ఈ దినోత్సవంలో మనము ప్రార్థనలు చేసిన ఈ యొక్క కళ్యాణ సేవలో పాల్గొన్నా కూడా ఎంతో అనుగ్రహాన్ని పొందుతాము. ఎలాగంటే పెళ్లి కాని వారికి పెళ్ళి అనేది జరగటము, సంతానం లేని వారికి సంతానం కలగటము, అట్లాగే వారు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరటం అనేది జరుగుతుంది. ఈ జూన్ మాసం అంతా కూడా అమ్మా భగవాన్ యొక్క కళ్యాణాన్ని ఒక మహోత్సవంగా ఈ ప్రపంచమంతా జరుపుకుంటారు. ఈరోజు మనము కొత్తగూడెంలో రామాంజనేయ స్వామివారి టెంపుల్లో జరుపుకున్నాము. సో ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా ఎంతో ఆనందంగా పాల్గొని అమ్మా భగవాన్ యొక్క అనుగ్రహానికి పాత్రులైనారు. ఇందులో భాగం వహించడం కూడా నేను నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేను కూడా మొట్టమొదట అంటే ఈ దైవాన్ని అసలు నమ్మేవాడిని కాదు. నేను పూర్తిగా ఎథియిస్ట్ అనమాట, అంటే దేవుణ్ణే నమ్మేవాడిని కాదు. కానీ నేను కూడా కోరుకుంటే అమ్మా భగవాన్ శ్రీమూర్తి నుంచి తేనె అనేది కారణం జరిగింది మొట్టమొదటిసారిగా. అయితే ఆ తేనె అనేది
నాకు కూడా అప్పటికి డౌటే అనమాట, తేనె ఎట్లా కారుతుంది అమ్మ భగవాన్ శ్రీమూర్తి నుంచి అని. కానీ అది ఫోటో అయితే ఫోటోని మేము ఒక కవర్లో పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఫోటోని వాళ్ళు ఏమన్నా మేనేజ్ చేస్తారు కాబట్టి అందులోంచి కెమికల్స్ ఉంటాయి కాబట్టి అందులోంచి తేనె వస్తుంది అనుకోవచ్చు. కానీ ఫోటో పైన ఉన్నటువంటి కవర్లోంచి అమ్మ భగవాన్ తేనె ఇచ్చారు. ఆ రోజు నుంచి అమ్మ భగవాన్ పైన నాకున్నటువంటి అపనమ్మకము ఇవన్నీ కూడా పటాపంచలైపోయినాయి. మెల్లిమెల్లిగా నేను కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్కి రావడం ద్వారా ఎంతో ఆనందాన్ని పొందాను, జీవితంలో ఎంతో ఉల్లాసాన్ని పొందాను, ఎంతో మానసిక ఆనందాన్ని పొందాను. అట్లా అమ్మ భగవాన్ దయతోటి 2004లో నేను ముక్తి దీక్షలో పాల్గొనడం జరిగింది. ఆ దీక్షలో అమ్మ భగవాన్లో నాకు ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చారు. అదేంటంటే చిన్నప్పటి నుంచి మా తండ్రి అంటే ఎంతో ద్వేషం ఉండేది. ఆయన సిగరెట్ తాగుతాడని, అట్లాగా నన్ను బాగా కంట్రోల్లో పెడతాడు అనేటువంటి ఒక ద్వేషం నా లోపల డెవలప్ అయిందనమాట. ఆ యొక్క దీక్షా కార్యక్రమంలో అమ్మ భగవాన్ ఏం చేశారో తెలియదు కానీ ఆ ద్వేషం అంతా వెళ్ళిపోయింది. ఆ ద్వేషం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో నెక్స్ట్ రాసినటువంటి తొలి పరీక్షలోనే కాంపిటేటివ్ ఎగ్జామ్లోనే నేను విజయం సాధించాను. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేను డిఈగా వర్క్ చేస్తున్నాను. ఇంతటి అనుగ్రహాన్ని నాకు